బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా పర్కాలలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఇక ప్రియుడితో కలిసి సుపారి గ్యాంగ్తో కలిసి భర్తను కడతెరిచిన భార్య కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో వెంకటరత్నం, హనుమకొండకు సంబంధించినటువంటి ఈ సంఘటన చాలా చర్చనీయాంశంగా మారుతుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ భార్య భర్తను చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది? శ్రీశైలం ఇక్కడ హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో సినిమా కథను తలపించే విధంగా భార్య చేతిలో భర్త దారుణ హత్యకు గురైనటువంటి సంఘటన ఇక్కడ వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఇక్కడ పరకాల పట్టణంలోని సిఎస్ఐ కాలనీలో ఉంటున్నటువంటి మడికొండ సుమన్ తను ట్రాక్టర్ మెకానిక్ గా జీవనం సాగిస్తున్నారు. అతని భార్య లావణ్యకు నరేష్ అనేటువంటి ఒక వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మార్చి 3వ సుమను తన భార్య ఎవరైతే ఉన్నారో లావణ్య తను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. ఇక్కడ ములుగు జిల్లాలోని ఒక ప్రాంతంలోకి తీసుకెళ్లింది. ఈ లావణ్య మాత్రం ఆ తీసుకెళ్లినటువంటి నెక్స్ట్ రోజు ఆ ఇంటికి వచ్చి తను ఏమీ తెలియనట్టే ఉంది. అందులో భాగంగా తన భర్త తను బతికి ఉన్నట్టుగానే ఒక సెల్ ఫోన్ లో స్టేటస్ పెట్టించి మామూలుగానే వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేనట్టుగా నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఈ తన భార్య ఎవరైతే లావణ్య ఉందో తన ప్రవర్తనపై అనుమానం వచ్చినటువంటి తన కుటుంబ సభ్యులు ఇక్కడ అందరూ వచ్చారు. కానీ మరి 6వ తారీఖున ఏమి జరిగినట్టు తన ఇంటికి చేరుకొని మృతుడి తండ్రి సాంబయ్యకు కూడా తీవ్ర అనుమానం కలిగింది. వెంటనే ఆ అనుమాన నేపథ్యంలోనే మార్చి 8వ తేదీన పరకాల పోలీస్ స్టేషన్ లో వెళ్లి తను ఫిర్యాదు చేశాడు. ఈ వెంటనే అసలు ఆలోచించినటువంటి పోలీసులు కూడా తీవ్రంగా ఆలోచించారు. అసలు ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. సుమన్ ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది అన్నటువంటి కోణంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ బుధవారం రోజు లావణ్య తన భర్తను హత్య చేసినట్టుగా ఆ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఆరా తీయగా ఆ లావణ్య ప్రియుడు నరేష్ తో పాటు నరేష్ తమ్ముడు రాజు కూడా సహకరించినట్టుగా ఆరోపిస్తున్నారు. మృతుడికి కూడా 2 కూతురు ఉన్నారు. అయితే ఈ మొత్తం ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్నటువంటి కోణంలో సీఎన్ఎఫ్ అఫెన్స్ కూడా తీసుకోవడం వల్ల ఇప్పుడు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయిలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఈ హత్య జరిగినట్టుగా మనకు సమాచారం అందింది. అయితే ఈ సంఘటన ఆ పరికాలలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మృతుడి బంధువులు కూడా పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్ కు చేరుకుని ఇక్కడ పూర్తి వివరాలు వెల్లడించాలని చెప్పి ఇక్కడ డిమాండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ లావణ్య ఆ కేసుకు సంబంధించి కూడా ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేశారు, హత్యకు సంబంధించి ఎవరెవరు ఇందులో ఉన్నారన్నటువంటి కోణంలో రాజును అలాగే ఇక్కడ నరేష్ ను కూడా విచారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి పోలీసు కేసు నమోదు చేస్తున్నారు నేపథ్యంలో ప్రస్తుతానికి నరేష్ అలాగే రాజు పరారీలో ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారము. వెంకటరత్నం ప్రధానంగా అంటే తన భర్తకు సంబంధించి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపినట్టుగా తెలుస్తోంది. అంటే పోలీసులు ఏమంటున్నారు? కేసు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది? సో అప్డేట్స్ ఏంటి? అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తిగా సీనియర్ అఫెన్స్ చేసిన తర్వాత అనుమానం వచ్చినటువంటి నేపథ్యంలో లావణ్యనే ముందు అదుపులోకి తీసుకుని విచారించారు. అసలు ఏం జరిగింది అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు తమదైన స్టైల్లో విచారణ కొనసాగించడంతో వెంటనే ఒప్పేసుకున్న లావణ్య తను పూర్తి వివరాలు వెల్లడించింది. తన భర్త అలాగే నరేష్ తమ్ముడు రాజుతో పాటు మరో ఇంకా 4 అంటే మొత్తం 6 ఈ హత్య కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇట్లాంటి ఆనవాళ్లు కనబడకుండా ఉండడం కోసం సజీవంగా ఉన్నటువంటి మనిషి మీదనే పెట్రోల్ పోసి దహనం చేసినట్టుగా ఇక్కడ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అసలు కారణాలు ఏవన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నటువంటి ఇంట్రాగేషన్ చేసినటువంటి పోలీసులకు ఇక్కడ అక్రమ సంబంధమే దీనికి ఎంతటి కారణము, తన అక్రమ సంబంధాలకు భర్త అడ్డుగా నిలుస్తున్నాడని భావించినటువంటి లావణ్య ఒక సుపారీ గ్యాంగ్ తోటి ఈ ఘటనకు తెరతీసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ప్రధాన నిందితుడిగా నరేష్, ఆ తర్వాత 2వ నిందితుడిగా
ఆ రాజును ఇక్కడ చేర్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మరొక నలుగురు సుపారీ గ్యాంగ్ ను కూడా ఇందులో చేర్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నలుగురు మాత్రం పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేటువంటి ప్రయత్నంలో పోలీసులు చేస్తున్నారు పూర్తిగా. ఎందుకంటే మొదటిసారిగానే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా లావణ్యనే ఈ విషయాన్ని ఒప్పుకోవడంతో పోలీసులకి దీని ఛేదన మరింత సులువైంది. కాకపోతే ఎక్కడ ఏం జరిగిందన్నటువంటి కోణంలో ఈ లావణ్యను కూడా తీసుకెళ్లి ఆ సంఘటన ప్రాంతాన్ని కూడా పోలీసులు పరిశీలించారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాత్రం ఈ అక్రమ సంబంధం కారణంగానే తన భర్తను మట్టు పెట్టాల్సి వచ్చింది. నరేష్ అంటే తనకు ఇష్టమని, అలాగే ఎన్నో రోజుల నుండి కొనసాగుతున్నటువంటి వ్యవహారానికి భర్త మాత్రం అడ్డుగా నిలుస్తున్నాడు. భర్త మాత్రం ఒక ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. తన కుటుంబంలో అనేక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో నరేష్ తనకు సరైన వాడిగా అనుకున్నారన్నటువంటి విషయాలు కూడా పోలీసుల ముందు వెల్లడించింది. వెంటనే తను అడ్డుగా నిలుస్తున్నటువంటి కోణంలోనే భర్తను ఇక అడ్డు తొలగించుకునేటువంటి కుట్రలో భాగంగానే ఇక్కడ పెట్రోల్ పోసి ఇక్కడ తాడ్వాయి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి ప్రాంతంలో ఇక్కడ అక్కడికి తీసుకెళ్లింది. మాయమాటలు చెప్పి ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అప్పటికే పథకం ప్రకారం ఉన్నటువంటి నరేష్ అలాగే రాజు మిగిలిన సూపర్ గ్యాంగ్ నలుగురితో పాటు తనని అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా ఇక ఏదైతే హనుమకొండ జిల్లా పరకాలలో జరిగినటువంటి సంఘటన ఇక ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. కట్టుకున్న భర్తను ఇక కేవలం అక్రమ సంబంధం కోసం, ప్రీడి కోసం, మరి సుపారీ గ్యాంగ్తో సహా 15 ఏళ్ల వివాహ బంధాన్ని పక్కన పెట్టి కేవలం ప్రీడి కోసం అక్రమ సంబంధం కంటిన్యూ చేయడానికి అడ్డుగా వస్తున్నటువంటి నెపంతో పక్కా ప్రణాళిక ప్రకారం కట్టుకున్న భర్తను ఆ భార్య ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్ళేది. అక్కడ పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఏమీ తిరిగినట్టుగా ఇంటికి వచ్చింది. ఇక కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆరా తీయగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా మరి అసలు విషయం బయటపడింది. తన భర్తను తనకు సంబంధించినటువంటి మరి ప్రియుడికి సంబంధించినటువంటి సోదరుడు ఇలా 8 మంది కలిసి భర్తను పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్టుగా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఏదైతే హనుమకొండ జిల్లా పరకాలలో జరిగినటువంటి సంఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను దారుణంగా చంపడం ఏంటంటూ ఇక పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. రైట్ నౌ ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆవేదన, ఆందోళన కొన్ని వీడియో బైట్స్ ఉన్నాయి, అవి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పోయినాక 3 రోజులకి వచ్చింది. ఇది వచ్చింది వచ్చి తాళం బల కొడుతుంది. ఇక తాళం బల కొడుతుంది. ఎందుకు బల కొడతానో నా కొడుకు ఏడున్నారు. నా కొడుకు ఫోన్ చేసి ఎక్కడికి రప్పించినావు నువ్వు ఎందుకు బల కొడతాను, నీకేం ఎక్కడ ఉన్నది బల కొట్టాను కంటే నువ్వు ఇంకెవరినని చేసుకొని ఈ ఇంట్లో ఇంకా 3 కాను అని అన్న వద్దు. ఇక సప్పుడు ఎత్తున ఊకున్నా బాంచను నాకు చెప్పరాదు బాంచను. నా చిన్న కొడుకు బాంచను, నాకైతే దేవుడు ఇచ్చాడు బాంచను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.